మన్నించి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే దైవ సేవకులందరికీ వందనాలు. ఇక్కడ చాలామంది, కొంతమందికి మాత్రమే మా తండ్రి గారు తెలుసు. కీర్తిశేషులు రవీంద్రయ్య గారు, ఆయన ప్రారంభించిన సేవ నా సాక్ష్యం చాలా పెద్దది. ఇంకా నేను సమయం లేదు కాబట్టి నేను షార్ట్గా చెప్పేస్తాను. సో మా డాడీ చనిపోయిన తర్వాత నేను సేవ చేయను అన్న దాంట్లో నేను ఉండేదాన్ని. నేను అలానే హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేస్తూ ఉన్నా. కానీ నేను ఎంతగా సేవకు దూరంగా పరిగెత్తానో దేవుడు నన్ను అంతగా తన ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకొని మళ్ళీ తిరిగి నన్ను సేవలోకి నడిపించాడు. అలాగే నా భర్త గారికి కూడా సేవ చేయడం అంటే ఆయనకు నచ్చదు. ఆయన ఎప్పుడూ నేను జాబ్ చేయాలన్న ఆలోచనలో ఉండేవాడు. అలాంటిది మా ఇద్దరిని దేవుడు మార్చి తన కృపచేత ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. మా తల్లి ప్రార్థన, అలాగే మా తండ్రి చేసిన సేవ పరిచర్య ఈరోజు ఈ రకంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవ చేయను అని అన్నప్పుడు మా తల్లిగారు కూడా చాలా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేశారు అనమాట. అంటే మా డాడీ చేసిన సేవ మధ్యలో ఆగిపోకూడదని దేవుడు అద్భుత రీతిగా మమ్మల్ని మార్చి ఈ సేవలో నిలబెట్టుకున్నాడు. అలాగే మా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే 2024 సంవత్సరము ఆల్మోస్ట్ ఈ మందిరము కట్టి 12 సంవత్సరాలు అవుతుంది. కానీ మేము ఎప్పుడు ఆ గుమ్మం అనేది మేము నిర్మించలేదు. ఎప్పుడు ఏదో పనుల వల్ల, అంటే డబ్బులు లేకపోవడం వల్ల మేము అలా ఉన్నామన్నమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు నా భర్త గారికి ఇచ్చిన, మా అయ్యగారికి ఇచ్చిన ప్రేరేపణను బట్టి మేము ప్రతి నెల 5 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటుంది. 2వ శనివారం రోజున ముగింపు సభ ఉంటుంది. అలాగే 2024 సంవత్సరము ప్రతి నెల ఒక టాపిక్ అయిన బైబిల్లో నుండి వివరించేవాడు. మొదటి నెల ఎస్తేరు గ్రంథం గురించి మాట్లాడాడు. 2వ నెల వచ్చేసి నెహెమ్యా గురించి పరిశుద్ధాత్మ ఆయనకు ప్రేరేపించిన దాన్ని బట్టి వాక్యం చెప్తా ఉంటే, నెహెమ్యా యెరూషలేములో ప్రాకారములు కాలిపోయి పడిపోయినప్పుడు ఏ రకంగా అయితే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మొదటిగా ఏం నిర్మించాడండి? ఏ గుమ్మం నిర్మించాడు? గొర్రెల గుమ్మము. ఆ వాక్యము మేము ఆ ఉపవాస ప్రార్థనలో విన్నప్పుడు మా మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ వాక్యం చాలా మా మనసులకి తట్టిపోయింది. అవును కదా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనం ఆ గుమ్మంని నిలబెట్టలేకపోతున్నాం, ఏంటి ప్రభువా అని చెప్పేసి మేము అలా వారమంతా మేము ప్రార్థన చేశాము. అలా అయిపోయిన తర్వాత మేము ఆ రోజు ప్రార్థన అయిపోయాక మేము మాట్లాడుకున్నాం అనమాట. సంఘస్థులందరం కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా సరే అమ్మ చేద్దామని అన్నారు. ఇంకా మేము ఫిబ్రవరిలో మాట్లాడుకున్న మాట అది అలానే ఉండిపోయింది, అలానే ఆగిపోయింది. ప్రతి నెల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మేము పురీం పండుగ చేస్తాం. మన బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి. మనం ఓన్లీ క్రిస్మస్ ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాం. అలనాడు ఎస్తేర్ రాణి తన విజయం సాధించినప్పుడు తను ఒక పురీం అనే పండుగ చేసుకుంటాం.